నమో నారసింహాయ నమః. అందరికీ నమస్కారము. ఈరోజు నేను చేస్తున్న వీడియో వచ్చేసి, ఈ టాపిక్ నాకు సంబంధించింది కాదు కానీ, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ అనమాట. అందుకోసమనే నేను ఈ వీడియో చేస్తున్నాను. జనరల్‌గా ఇక్కడ విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారందరికీ తెలుసు. సింహాచలం కొండపైన కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి వైశాఖ శుద్ధ తృతీయ నాడు చందనోత్సవం అనేది నిర్వహిస్తూ ఉంటారు కదండీ! అసలు ఈ చందనోత్సవం అనేది ఎందుకు నిర్వహిస్తూ ఉంటారు? అలాగే వైశాఖ శుద్ధ తృతీయ నాడు మాత్రమే ఎందుకు స్వామివారి నిజరూప దర్శనం అనేది కల్పిస్తారు అనేది ఎవరికైనా ఎప్పుడైనా సందేహం కలిగిందా అండి? నాకు చాలా సార్లు సందేహం కలిగింది. అంతేకాదు అలాగే ఇక్కడ కొండ మీద కొలువై ఉన్న వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారంలోనే ఎందుకు కొలువై ఉన్నారు? స్వామివారు ఎందుకు ఎప్పుడు చందనంతో కప్పి ఉంటారు అనేది కూడా నాకు చాలా సార్లు డౌటొచ్చింది. నేను దానికి సంబంధించి చాలా స్టోరీస్ కూడా విన్నాను. ఆ స్టోరీసు నాకెందుకు అంత కరెక్ట్‌గా అనిపించలేదు. కానీ రీసెంట్‌గా నేనొక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ నాకు చాలా బాగా అనిపిచ్చింది. అది మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. జనరల్‌గా నేను ఏ గుడికి వెళ్ళినా కూడా పురాతనమైనవి చారిత్రాత్మక టెంపుల్స్‌ని విజిట్ చేసినప్పుడు, ఆ టెంపుల్‌కి సంబంధించిన ఆ స్టోరీ అంతా కూడా శిలాఫలకాల మీద చెక్కి ఉంటుంది కదండీ! అది నేను ఖచ్చితంగా చదువుతాను. అంతేకాదు మా పిల్లలకి కూడా ఆ టెంపుల్స్‌కి సంబంధించిన, మన పురాణాలకి సంబంధించినవి టాపిక్స్ అన్నీ కూడా తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టు. వాళ్ళకేదైనా డౌటొస్తే గనక వాళ్ళు చాలా వీడియోస్ అనేవి కూడా చూస్తూ ఉంటారు. సో, నాకు ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నేను చదివిన ఆర్టికల్‌ని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిక్కడ చందనోత్సవం అనేది నిర్వహించడానికి గల కారణం. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత స్వామివారు చాలా ఉగ్ర రూపంతో ఉన్నారటండి. ఆ ఉగ్ర రూపాన్ని శాంతింప చేయడానికి దేవతలు, మునులు కూడా స్వామికి చందనాన్ని అద్ది స్వామివారిని చల్లబరిచారటండి. అది అసలైన స్టోరీ. అందుకనే స్వామివారు ఎప్పుడూ కూడా మనకి చందనంతో కప్పబడి శివలింగాకృతిలో కనిపిస్తూ ఉంటారు. వైశాఖ శుద్ధ తృతీయ నాడు మాత్రమే స్వామివారు వరాహ, నరసింహ అవతారంలో మనకి దర్శనమిస్తారనమాట. అంటే శిరస్సు వరాహ అవతారంలో, శరీరము నారసింహం నరుడి ఆకారంలో, సింహపు తోకతో మనకి నిజరూప దర్శనం అనేది కల్పిస్తారు కదండీ! సో, ఆ విధంగా స్వామివారిని శాంతింప చేయడానికి ఆ చందనం అనేది కప్పి ఉంచడం అనేది జరుగుతుంది. అసలు స్వామివారు వరాహ నరసింహ అవతారంలో ఎందుకున్నారు అనేందుకు నాకు ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందండి. పురాణాల ప్రకారము హిరణ్యకశిపుడు ఆజ్ఞానుసారము ప్రహ్లాదుడిని కొండపై నుంచి సముద్రంలోకి విసిరేస్తారనమాట భటులు చంపడానికని. అప్పుడు విష్ణుమూర్తి ఆ ప్రహ్లాదుడిని కాపాడి, ఆ ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి దర్శనమిస్తారు. సో, అప్పుడు ప్రహ్లాదుడు కోరిక మీదకు స్వామివారు ఈ వరాహ, నారసింహ అవతారం అనేది దర్శనమిస్తారు. ఎలా అంటే ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఒక వరం కోరుకున్నారట. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహ రూపము, త్వరలో హిరణ్యకశిపుడిని సంహరించబోయే నారసింహ అవతారము 2 కూడా సమైక్యంగా ఉన్న అవతారంలో నాకు దర్శనమివ్వు స్వామి అని స్వామివారిని వేడుకున్నారట. ప్రహ్లాదుడి విన్నపాన్ని మన్నించిన స్వామివారు ఆ విధంగా వరాహ నరసింహ అవతారంలో మన సింహాచలం కొండ మీద కొలువైయున్నారు. సో, ప్రహ్లాదుడు ఆ విధంగా స్వామివారిని వరాహ నరసింహ అవతారంలో పూజించి ఆయన ప్రార్థించేవారు. కాలక్రమానుసారం ఏమైంది అంటే, ప్రహ్లాదుని అనంతరము ఆ విగ్రహం అనేది భూస్థాపితం అయిపోయిందట. స్థల పురాణం అనుసరించి ప్రహ్లాదుడు ప్రతిష్ఠించిన విగ్రహం కాలక్రమేణంగా భూస్థాపితం అయిపోయిందటండి. ఒకరోజు పురారవుడు అనే చక్రవర్తి ఆకాశ మార్గంగా సింహాచలం కొండ మీద నుంచి వెళ్తున్నప్పుడు ఒక దివ్య కాంతిని చూసారట.
ఆ దివ్యకాంతి ఏంటి అని గమనించినప్పుడు భూమిలో నుంచి ఆయనకి ఒక వెలుగు అనేది కనిపించిందంట. ఆ వెలుగు చూడడానికి వెళ్ళినప్పుడు భూమిలో ఆయనకి ఈ వరాహ నరసింహస్వామి విగ్రహం అనేది కనిపించిందంట. ఆకాశంలో నుంచి ఒక ధ్వని అనేది వినిపించిందటండి. ఆ ధ్వని ఏంటి అంటే, ఈ స్వామివారి ఉగ్ర రూపం భరించశక్యం కానిది. సో, అందువల్ల స్వామివారిని ఎప్పుడూ కూడా చందన లేపనంతో కప్పి ఉంచాలి. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజ రూప దర్శనం అనేది కల్పించాలి అని చెప్పేసి ఆకాశవాణి వినిపించిందట. సో, అందుకనే ఒక్క రోజు మాత్రమే సంవత్సరంలో వైశాఖ శుద్ధ తృతీయ నాడు మాత్రమే స్వామివారి నిజ రూప దర్శనం అనేది మనకి కల్పిస్తారు. అది వరాహ శిరస్సు, నారసింహ అవతారంతో ఉన్న స్వామివారి నిజ రూప దర్శనాన్ని చూసి తరించడానికి ఆ రోజు భక్తులు వేలాది మందిగా వస్తూ ఉంటారు. స్వామివారి ఆ నిజరూప దర్శనాన్ని చేసుకొని ఎంతో పులకించిపోతారు. అంతేకాదు ఆ స్వామి పైనున్న చందన ప్రసాదాన్ని ధరిస్తే ఎలాంటి అనారోగ్యాలు ఉండవని, మానసిక ప్రశాంతత కలుగుతుందని చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. మన తెలుగువారే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వేలాది మందిగా ఆ రోజు చందనోత్సవానికి వస్తూ ఉంటారు. ఈ చందనోత్సవం అనేది ప్రారంభించడానికి 15 రోజుల ముందు నుంచే స్వామివారికి సమర్పించవలసిన చందనాన్ని సిద్ధం చేస్తారు. స్వామివారికి సమర్పించే చందనాన్ని కోసము, ఆ గంధపు చెక్కల కోసము తమిళనాడులోని తిరువత్తూరు తదితర ప్రాంతాల నుంచి ఆ గంధపు చెక్కల్ని తెప్పించి, పరిశుభ్రమైన ప్లేస్‌లో ఆలయానికి సంబంధించిన ధర్మకర్తలు మాత్రమే ఆ చందనాన్ని అరగదీసి స్వామివారికి 4 అంగుళాల మందంతో స్వామివారిని ఆ చందనంతో కప్పి ఉంచుతారు. ఈ ప్రాసెస్ అనేది సంవత్సరంలో 4 సార్లు స్వామివారికి చందనం అనేది సమర్పిస్తూ ఉంటారంట. ఈ విధంగా సుమారుగా 120 కిలోల చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఈ చందనోత్సవం రోజున తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, సుప్రభాత సేవ అనంతరము ఒక ప్రత్యేకమైన పనిముట్లు ఉపయోగించి స్వామివారి పైనున్న ఆ చందనాన్ని చాలా జాగ్రత్తగా తొలగించి, ఆ రోజు స్వామివారి దర్శనాన్ని కలుగజేస్తారు. ఈ విధంగా ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని శాంతింప చేయడానికి ఆ చందనం అనేది స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఏ విధంగా స్వామివారి ఉగ్ర రూపాన్ని చందనం అనేది శాంతింపచేస్తుందో, అదే విధంగా మనిషిలో ఉన్న అహంకారము, అలాగే గర్వము, కోపము, క్రోధము ఇలాంటి ఆవేశ గుణాలన్నింటినీ కూడా ధ్యానము, భక్తి అనే మార్గం ద్వారా మనం శాంతింప చేసుకోవాలి. అప్పుడే విశ్వశాంతి వర్ధిల్లుతుందని ఈ చందనోత్సవం అనేది బోధిస్తుంది. అంతేకాదు పైన కనిపించేదంతా కూడా మాయ అని, ఆ మాయను తొలగించి ఆత్మజ్ఞానంతో పరమాత్మను దర్శించుకోవాలి అని ఈ చందనోత్సవం బోధిస్తుంది. సో, విన్నారు కదండీ! చందనోత్సవం అనేది ఎందుకు జరిపిస్తూ ఉంటారు? అలాగే మనకి స్వామివారు వరాహ నరసింహ అవతారంలో సింహాచలం కొండపైన ఎందుకు కొలువై ఉన్నారు అనేది నేను చదివిన ఆర్టికల్ అయితే నాకు ఈ సమాచారం అయితే ఇచ్చిందండి. సో, ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నాలాగా ఎవరైతే ఇలా పురాణాలకి సంబంధించిన, టెంపుల్స్‌కి సంబంధించిన విశేషాలను తెలుసుకోవాలి అనుకుంటారో, వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో, నచ్చిందా అండి వీడియో? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూనే ఉండండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు థాంక్ యూ ఫర్ వాచింగ్.